హలో అందరికీ గుడ్ మార్నింగ్. అంజమ్మ వ్లాగ్స్ చూడండి. కనకాంబరం మొక్కలు ఇవి వచ్చేసి దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట. ఇవి అమ్మ ఎక్కడో సెంటర్లో ఏవో సరుకులు తీసుకొచ్చుకోవడానికి వెళ్తుంటే అక్కడ ఇత్తనాలు అమ్ముతుంటే తీసుకొచ్చి ఇలా వేసిందనమాట. ఒక చోట వేసి అవి నారు వచ్చిన తర్వాత ఇలా నాటింది. అసలు పువ్వులు మాత్రం చాలా బాగా విపరీతంగా పూసేవి. ఒక్కసారిగా ఎండలు వచ్చిన తర్వాత అసలు ఇవి ఎలా అయిపోయాయంటే చూడండి, ఇలా అయిపోయాయి. ఎంత బాగా పూసేవో. ఎండలు మరీ విపరీతంగా ఉన్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి పాలకూర. పాలకూర కూడా చూడండి వాడిపోయింది ఎండకి. దాని పక్కనే ఉంది చూడండి బుజ్జి తేజ మిరపకాయల చెట్టు. అసలు ఇది వచ్చేసి మిరపకాయలు హైలైట్ ఉంటాయి మంట. తింటే ఇంకా వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ మిరపకాయ తింటే గుర్తొస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది చిక్కుడు చెట్టు అనమాట. ఈ చిక్కుడు చెట్టు పెద్ద పెద్ద చిక్కుళ్ళు అండి, పెద్ద చిక్కుళ్ళు ఇత్తనాలు ఉంటాయి కదా, అవి అవి అమ్మ వేసింది. ఓకే, ఇదిగోండి 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 ఇక్కడ బుజ్జి చెట్టు ఉంది చూసారా. ఈ చెట్టు వచ్చేసి ఇది ఒక స్టోరీ అనమాట. అమ్మ అప్పుడు ఏదో ఒకరోజు చిక్కుడుకాయ కర్రీ చేసేటప్పుడు ఈ విత్తనం అనేది వచ్చిందంట. ఆ విత్తనం పుచ్చిపోయి కొంచెం బాగాలేదంట. సరేలే అని చెప్పేసి దాన్ని ఇక్కడ ఉరకలా వేసిందంట. కానీ ఆటోమేటిక్గా మొలిచేసింది ఇది. ఇది పాపం ఎన్నిసార్లు చనిపోయి ఎన్నిసార్లు బతికిందో మొక్క. ఇది చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తుందన్నమాట బతకడానికి. కానీ ఇది చాలా గట్టి. ఇది నాకు తెలిసినంతవరకు ఇది అంటే నాకు చాలా ఇష్టం. అటు ఇటు తిరుగుతూ దీనికల్లే చూస్తూ ఉంటాను. బుజ్జి మొక్క. ఇలా అమ్మ అక్కడక్కడ మొక్కలు వేస్తూ ఉంటుందన్నమాట. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అమ్మ కొత్తగా పెట్టింది, సపోర్ట్ చేయండి. అమ్మ ఛానల్ ఇది. అమ్మ పేరు అంజమ్మ. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్.